పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరాన మున్సిపాలిటీ నిర్వహిస్తున్న కంపోస్ట్ యార్డ్ ప్రదేశాన్ని చెన్నై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పరిశీలించారు. స్మృతివనం నుంచి సమీపంలోని ఆదిత్య కాలేజీ పరిసరాల్లోని ఇల్లు, పంట పొలాలను పరిశీలించి పలుచోట్ల గాలిలో పొల్యూషన్ పరీక్షలు చేశారు. నీటి శాంపిల్స్ ను కూడా సేకరించి ఇటీవల నర్సాపురం ప్రాంతానికి చెందిన ఓసూరి ఫణికర్ కంపోస్ట్ యార్డ్ వల్ల గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని, పరిసర ప్రాంత ప్రజలు కాలుష్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఢిల్లీలోని గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశారు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు చెన్నైలోని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ అధికారిని పరిశీలించి నివేదికను అందించాలని ఆదేశించారు. ఆ సంస్థ డైరెక్టర్ వరలక్ష్మి నేతృత్వంలో కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ, ఏపీ కాలుష్యం నియంత్రణ మండలి అధికారులు వచ్చి వాస్తవ పరిస్థితిని పరిశీలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. Happened, and then why it should be like situation? Two samples we have to collect, and then in the upstream we have to collect the samples. So here in this are the agricultural field. Yes. So here whether they have any borewells or anything. So that's what. Some 3-4, at least minimum 3-4 samples I want in this mix. You can go this way. So here if any field channels are there, if any water is there, that we have to take. That in the different this one we have to take. Okay? And agricultural land, what they are telling, this all are connected with the irrigation canal only. They are using that irrigation canal water only for their crops and that is only. So that's what two canals are there they are telling. One is Godavari canal is there, madam. Godavari that canal is called where Narsapur canal. Here where it is finally it is end with this one, that Okay, I want to there take. is one Vemuldevi canal is there. Where? Here. It is 1 kilometer. 1 kilometer away. So we have to taking a drawing a water from the this canal. There is canal They system. should have, Canal system. One will put near here and one will at 500. Somewhere we have to give it. Land over there. Here one is here and show me land where you are saying I am rejecting you. We are the stand and show me where my land. ప్రజలకి అన్ని జబ్బులు వచ్చేస్తున్నాయి. పైగా ఈ గార్బేజీ గోదావరి నుంచి కొట్టుకుని లక్ష్మీ నరసింహ టెంపుల్ వరకు వెళ్ళిపోతుంది. ఇది ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్, ఒక మనిషి గురించి ఇంట్రెస్ట్ కాదు. ఇది మొత్తం టౌన్లో 70,000 జనాభా కూడా జబ్బులు బారిన పడిపోతున్నారు. ఈ దుర్మార్గమైన చర్య ఇది మన గోదావరిలో వేయటం అనేది చాలా దుర్మార్గం. వశిష్ట గోదావరిలో వేస్తున్నారు, దానికి గట్టు మీద కూడా వేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఏటిగట్టును కూడా బ్లాక్ చేసేస్తున్నారు. చాలా ఫోటోలు 10 సంవత్సరాల నుంచి అందరూ కూడా సామాజిక కార్యకర్తలు దీని గురించి ఫైట్ చేస్తున్నారు. నేను ఒక లెటర్ రాశాను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఢిల్లీ వారికి. వారు ఆదేశాలు ఇచ్చారు 7వ తారీఖు లోపల రిపోర్ట్ పంపమని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి. అది ఇది ఒక సమాచారం. ఇప్పుడు దాని నిమిత్తం ఈవేళ 13 డిసెంబర్ 2024న టీం అంతా వచ్చింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆర్డీఓ గారు అందరూ వచ్చినారు. వస్తే దీనికి నేను అకాంపనీ చేస్తున్నాను. దీని మీద ఇస్తారు, రాజుల దాని మీద కూడా ఇస్తారు మీరు? ఏమి దాంట్లో మీద ఇస్తారు మీరు దీంతో పాటు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదే మన ఎమ్మెల్యే క్యానల్ మీద వదిలేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా మన రాజుల మీద కూడా వేసారా? రాజులా అక్కడ వేయలేదా? ఓన్లీ నర్సాపూర్ ఏమీ వేసాను.
ఫిష్ ట్యాంక్స్ పొల్యూషన్ చేసేస్తున్నాయి వాటర్ని. దేని మీద అది గ్యారెంటీకి వేస్తాను, మళ్ళీ వేస్తాను. ఎందుకంటే వరుసగా వేసేస్తున్నాం కదా, ఇది అయిపోయింది కదా, అది వేస్తాం. ఎక్కువైపోయినండి చెరువులు. ఉప్పు నీరు వెళ్తాను, లంచాలు తీసేసుకుంటున్నారు ఫిష్ స్టోర్, లంచాలు. ఈ సిబిఐ కూడా వేస్తాను. మీకు చేతనే సిబిఐ ఎంక్వైరీ చేస్తాను.